రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణ హత్య జరిగింది. భూ తగాదాల నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటా పెరిగి హత్యకు దారి తీసిన ఘటన వేములవాడలో జరిగింది. చిల్లవంచ పరిధిలోని అగ్రహారం వెంచర్ వద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి సిరిసిల్ల మాజీ కౌన్సిలర్ సిరిగిరి రమేష్ తనకు సంబంధించిన ప్లాట్ ను గాంధీనగర్ కు చెందిన ఎద్దండి దేవరాజుకు చూపించడానికి వెళ్లాడు. అదే సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో రమేష్ తన వద్ద ఉన్న కత్తితో దేవరాజును హత్య చేయడానికి ప్రయత్నించగా అదే కత్తితో దేవరాజు రమేష్ గొంతు కోసి చంపినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. హత్య అనంతరం నిందితుడు దేవరాజు వేములవాడ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. టౌన్ జ్యూరిస్డిక్షన్ లో మనకి నందికమ్మన్ దగ్గర ఒక చిన్న కొంచెం ఇంటీరియర్ ఏరియాలో ఒక కార్ లో ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడు. నాకు చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా ఎస్ఐ గారు వెళ్ళి చూడంగానే దానికి ఒక స్టాబ్ ఇంజరీ ఉన్నట్టు మెడ దగ్గర ఉన్నట్లు మనకు కనిపిస్తుంది ప్రైమా ఫేషియా. సో మర్డర్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్, తన పేరు సిరిగిరి రమేష్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్తే వాళ్ళు వచ్చి చూడడం జరిగింది. వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం బాడీ షిఫ్ట్ చేస్తున్నాం. ఇది ఫస్ట్ వాళ్ళ నుంచి పిటిషన్ తీసుకొని దాని తర్వాత ఎట్లా ఉంటే అట్లా మనం ఇన్వెస్టిగేషన్ చేసి తదుపరి డీటెయిల్స్ అన్ని మీకు అవుతూ ఉండగానే మేము మళ్ళీ మీకు రివీల్ చేస్తాం.